హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనమైతే రియల్మీ నార్జో 20 యొక్క మొబైల్ యొక్క అన్బాక్సింగ్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫోన్ అయితే మాత్రం మనకి ఫోన్ బాక్స్ అయితే ఇదనమాట. చూసుకున్నట్లయితే దీంట్లో ఫీచర్స్ అయితే మనకి ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చేసారనమాట. కెమెరా వచ్చేసి 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, అట్ ద సేమ్ టైం 8 మెగాపిక్సెల్ వచ్చేసి మనకి వైడ్ యాంగిల్ వస్తుంది, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ వస్తుంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసి మనకి 8 మెగాపిక్సెల్ వచ్చేస్తుంది అనమాట. ఇదిగోండి క్లియర్గా మనకి మొత్తం ఎన్ని కెమెరాస్ ఉంటాయి దాని యొక్క డీటెయిల్స్ మాత్రం ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. బ్యాటరీ వచ్చేసి 6000 మెగా ఆంపియర్స్ అనమాట. ఇదిగోండి ఇక్కడ మరి మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ వచ్చేసి మనకి 13,000 అయితే కంపెనీ వాడు ప్రొవైడ్ చేశాడు. కానీ మనకి ఇది మాత్రం ఫ్లిప్కార్ట్లో 10,500కి మాత్రమే మనకి ఫ్లిప్కార్ట్ ఆఫర్ ద్వారా ఇవ్వటమే జరిగింది. నేను 10,500 రూపీస్కి ఇది తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇదిగోండి ఈ బాక్స్లో ఏమేమి ఉన్నాయో కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. మనకి మొబైల్ హ్యాండ్సెట్ ఒకటి అండ్ ఛార్జర్ ఒకటి, మనకి యూఎస్బీ కేబుల్ అంటే యూఎస్బీ కేబుల్ ఒకటి, అట్ ద సేమ్ టైం సిమ్ ఎజెక్టర్ అండ్ సేఫ్టీ గార్డ్ అండ్ క్విక్ గైడ్ అనమాట. అది ఫ్రెండ్స్, ఇది వచ్చేసి రియల్మీ మొబైల్ టెక్నాలజీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనమాట. అది ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీని యొక్క అన్బాక్సింగ్ అయితే మనం చేసేద్దాం ఫ్రెండ్స్. చేతికైతే చాలా కష్టంగా ఉంటుంది రావడానికి, అందుకే నేను నైఫ్ యూస్ చేస్తున్నాను. మనం త్వరగా అయితే తీసుకోగలం నైఫ్ తోటి అయితే. ఫ్రెండ్స్ మనకి వచ్చేసి సిమ్ ఎజెక్టర్ అనమాట. అదేవిధంగా మనం చూసుకుంటే సేఫ్టీ గైడు అండ్ ఇది మనకి ఎలా యూస్ చేసుకోవాలి, ఏంటి సిమ్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది మనం పక్కన పెట్టేసుకుందాం. ఇదిగోండి సార్ ఫ్రెండ్స్, మొబైల్ అయితే ఇది. మనకి ఇది బ్లూ అనమాట, చాలా బాగుంది ఫోన్ అయితే చూడటానికి. మనకు బాక్స్లో ఏమేమి ఉన్నాయో చూసేసుకొని మనం మొబైల్ ఆన్ చేసేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఛార్జర్ అనమాట, మనకి అడాప్టర్ ఇది. ఇది వచ్చేసి యూఎస్బీ కేబుల్. ఇది సి పిన్ అనమాట. ఇంకేమేమి ఉన్నాయి ఇంట్లో బాక్స్లో అయితే ఇంకేం లేవు. మనం వీటన్నిటిని పక్కన పెట్టేసుకుందాం. ఇదిగో ఫ్రెండ్స్, ఫోన్ అయితే చాలా బాగుంది. ఇది కొత్త ఫోన్ కాబట్టి ఇదైతే ఉంది. కొంతమంది తీసేస్తారు, కొంతమంది అయితే దీన్ని అయితే తీసేయరు. నేనైతే దీన్ని తీసేస్తున్నాను. ఇదిగోండి మనకి స్కానర్, ఫింగర్ ప్రింట్ స్కానర్ అనమాట. ఇది ఫ్లాష్, 3 కెమెరాస్ అనమాట ఫ్రెండ్స్. ఇదిగోండి ఇప్పుడు నేనైతే మొబైల్ అయితే ఆన్ చేస్తున్నాను. వాల్యూమ్ బటన్స్ అండ్ లాక్ బటన్ అనమాట. పవర్ ఆన్ పవర్ ఆఫ్ కూడా ఇది యూస్ అవుతుంది మనకి. రియల్మీ పవర్ బై ఆండ్రాయిడ్, రియల్మీ లోగో, ఇట్స్ టేకెన్ లాంగ్ టైం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఫోన్ అయితే ఉంది. నేను ఇప్పుడు మొత్తం మళ్ళీ మీకు ఫోన్ మొత్తం సెట్ చేసి మళ్ళీ చూపిస్తాను. ఎస్ ఫ్రెండ్స్, ఇదిగోండి నేనైతే ఫోన్ మొత్తం సెట్ చేశాను. అదేవిధంగా నేను ఫింగర్ ప్రింట్ కూడా చేశాను అనమాట. ఇదిగోండి ఫింగర్ ప్రింట్ మళ్ళీ ఒకసారి నేను చెక్ చేసి చూపిస్తాను. ఇదిగోండి మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇది జస్ట్ టచ్ చేస్తే వచ్చేస్తుంది. ఈ మధ్య రీసెంట్ మొబైల్స్ అన్నింటిలో కూడా ఫింగర్ ప్రింట్ సెన్సార్ చాలా స్పీడ్గా ఉందని మనం చెప్పుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్, మన కెమెరా చూసుకున్నట్లయితే నేను ఫొటోస్ అయితే ఏం తీయలేదు, ఒక జస్ట్ మీకు చూపిస్తాను. ఇది నైట్ మోడ్ అనమాట. మన వీడియో ఎంత తీసుకోవాలో వీడియో క్వాలిటీ ఇది. అదేవిధంగా నార్మల్ ఫోటో మనకి పోర్ట్రేట్ అనమాట. పోర్ట్రేట్ వచ్చేసరికి మనకి యూజ్ అవుతుంది మ్యాక్సిమం అందరికీ తెలుసు,
కానీ మళ్ళీ ఒకసారి చెప్పాలనుకుంటున్నాను. పోర్ట్రేట్లో వచ్చేసి మనం ఏ పిక్చర్ అయితే తీస్తున్నామో ఆ పిక్చర్ మాత్రమే మనకి నార్మల్గా కనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లర్ అవుతుంది అనమాట. మనకి చూసుకున్నట్లయితే మన సీనరీస్ కావచ్చు, అవి మనకు చాలా పోర్ట్రేట్ అనేది చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఇది వచ్చేసి 48 మెగాపిక్సెల్. ఇందులో మనం చెప్పుకున్నాం అనమాట, ఇది 48 మెగాపిక్సెల్ ఫోన్ అని చెప్పేసి. అదేవిధంగా మనకి 48 పిక్సెల్లో వచ్చేసి మనకి జూమ్ అయితే రాదు. మోర్లోకి వచ్చేసి టైం ల్యాప్స్, అల్ట్రా మ్యాక్రో లెన్సెస్ కూడా ఇందాక అయితే మనం చెప్పుకున్నాం, 8 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్ అని చెప్పేసి. అదేవిధంగా స్లో మోషను, ఎక్స్పర్ట్ ప్రో అండ్ ప్యానో. ఇది ఫ్రెండ్స్ మరి కెమెరా యొక్క డీటెయిల్స్ అయితే మాత్రం. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే సెట్టింగ్స్లోకి వెళ్ళి ఫోన్ యొక్క డీటెయిల్స్ అయితే మళ్ళీ ఒకసారి నేను చూపిస్తాను మీకు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కావచ్చు. అదేవిధంగా మనకి బ్యాటరీ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి ఫోను స్టార్టింగ్లో బ్యాటరీ తక్కువగా ఉంటుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే అబౌట్ ఫోన్ అనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, రియల్మీ నార్జో 20 అని చెప్పేసి మనకి ఇక్కడ ఇచ్చేస్తున్నారు ఆల్రెడీ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆండ్రాయిడ్ వర్షన్ 10 అనమాట. ప్రాసెసర్ వచ్చేసి ఆక్టా కోర్, 4GB ర్యామ్ అనమాట. ఇది ఇందాకైతే నేను చెప్పలేదు. ఇది వచ్చేసి 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ అనమాట. ఇది వచ్చేసి ఇన్బిల్డ్ వచ్చేసి 64 అవుతుంది. ఎక్స్టర్నల్ వచ్చేసి మనకి 512 వరకు అయితే మనం పెంచుకోవచ్చు ఫ్రెండ్స్. మనకైతే ఇక నో సిమ్ అని వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు మనం ఒకసారి మళ్ళీ నేను చూపిస్తాను. ఇది సిమ్ అయితే ఎలా ఇచ్చాడు ఏంటనేది. మన సిమ్ ఎగ్జెక్టర్ ఆల్రెడీ ఇచ్చి ఉన్నాడు. దీంట్లో సిమ్ స్లాట్ ఎలా ఉందని నేను చూపిస్తాను ఒకసారి మీకు. ఇదిగో ఫ్రెండ్స్, మామూలుగా ఇంతకుముందు అయితే మనకి ఒక సిమ్ము అండ్ రెండో సిమ్కి వచ్చేసి మనకి సిమ్ అని పెట్టుకోవచ్చు, లేదా మెమరీ కార్డు. ఇప్పుడు మ్యాక్సిమం అన్ని ఫోన్లో కూడా 2 సిమ్స్ అండ్ మెమరీ కార్డు పెట్టుకునే విధంగా ఇచ్చాడు. ఇదనమాట మనకి సిమ్ స్లాట్, మెమరీ కార్డు, సిమ్ 1, సిమ్ 2 అండ్ మెమరీ స్లాట్ అనమాట. ఇదిగో ఫ్రెండ్స్, ఇది మరి ఈరోజు మన యొక్క మొబైల్ అన్బాక్సింగ్ అనమాట ఇది. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకు ఏమైనా వీటికి సంబంధించిన ఏమైనా కావాలన్నా కూడా మీరు కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.